Hi viewers, today topic వచ్చేసి just introduction, framework and implementation. So this is the first class. So first of all, what is framework? The framework application contains common rules that are used by all parts of your organization. So కామన్ గా ఉన్న రూల్స్ యూస్ చేసుకుంటుంది అండ్ సో మన ఆర్గనైజేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్. An implementation class is a class that belongs to a rule set that is one of your application rules. ఇంప్లిమెంటేషన్ కాల్ అనేది సో రూల్ సెట్ కి చెందినటువంటి మన అప్లికేషన్ రూల్ సెట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన అయితే డెవలపింగ్ కి యూజ్ అవుతుంది. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. Each organization will be having multiple implementation applications. సో ఒక్కసారి మనం ఇక్కడ చూడండి. సో దిస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ వచ్చేసి పిఆర్పిసి వచ్చేసి మనకు దిస్ ఇస్ ద పిఆర్పిసి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కింద ఇంప్లిమెంటేషన్కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో లోన్ మేనేజ్మెంట్ అండ్ క్రెడిట్ కార్డ్ మేనేజ్మెంట్ వెహికల్ సమ్ రిలేటెడ్. సో అలా అప్లికేషన్స్ అన్ని వన్ బై వన్ ఉంటాయి. సో వన్ ఫ్రేమ్వర్క్ కి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్, ఒక ఫ్రేమ్వర్క్ కి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. సో వన్ ఫ్రేమ్వర్క్ ఈజ్ బై డిఫాల్ట్ ఇట్స్ మ్యాండేటరీ. Each organization will be having multiple implementation applications. So this is the one implementation application, this is the one implementation application. So alaga common functionalities across all these applications would maintain in framework. కామన్ గా ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్వర్క్ లో మెయింటైన్ చేయబడతాయి. పిఆర్పిసి రికమెండ్ బిజినెస్ టు మెయింటైన్ అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్. పిఆర్పిసి అన్నది అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ ను మెయింటైన్ చేయాలి. ఇట్స్ ఎ మ్యాండేట్. సో మనకు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లేకుండా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద అవర్ థియరీ. సో పిఆర్పిసి మనకు అట్లీస్ట్ వన్ ఫ్రేమ్వర్క్ ను రికమెండ్ చేస్తుంది. Before creating components, we need to identify the scope. Based on scope, design should happen. Based on design, compliance score of operator will be decided. So ఇక్కడ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత సో ఫ్రేమ్వర్క్ పైకాలో ఏదైనా మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత సో వాటి రిలేటెడ్ కాంప్లియన్స్ స్కోర్ అన్నది మనం డెవలప్ చేసిన అప్లికేషన్ స్ట్రక్చర్ అండ్ మనం చేసినటువంటి ప్రాసెస్ బట్టి మనకి బేస్ అయి ఉంటుంది కాంప్లియన్స్ స్కోర్ అన్నది. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకు ఆపరేటర్కి ఒక ఆపరేటర్ ఐడి ఉంటుంది. ఇక్కడ చూడండి. సో మనం బై డిఫాల్ట్గా administrator@pega.com తో లాగిన్ అయినాం. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఆపరేటర్. ఇది ఒక ఆపరేటర్ అనుకుందాం అనుకోండి. సో ఈ ఆపరేటర్ రిలేటెడ్గా డెవలప్ చేసినటువంటి అప్లికేషన్కు కాంప్లియన్స్ స్కోర్ అసైన్ అయి ఉంటుంది. సో ఐ థింక్ మనం ఏవైనా పిఆర్పిసి రిలేటెడ్గా వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి స్టెప్స్ బేస్ చేసుకొని మనం డెవలప్ చేసామా, ఇంకా ఏదైనా అడిషనల్గా సో డెవలప్ చేసామా, సో ఎలా చేసామా అన్నది మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ రిలేటెడ్గా ఒక కాంప్లియన్స్ స్కోరు మనకు అసైన్ అవుతుంది, మనకు డిసైడ్ అవుతుంది. యాక్చువల్గా కాంప్లియన్స్ స్కోర్ అనేది 80 to 90% ఉన్నది. కాంప్లియన్స్ స్కోర్ అన్నది మనకు ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ బేస్ చేసుకొని
ఉంటుంది డిజైన్ బట్టి. Organization can have multiple framework or may not with a single framework also. సో ఇక్కడ చూడొచ్చు మనం మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్. సో ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఇస్ ద ఆర్గనైజేషన్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ ఫ్రేమ్వర్క్. సో ఈ మెయిన్ ఫ్రేమ్వర్క్ కింద వచ్చేసి మనకు బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటుంది అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అండ్ మెడికల్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ మనకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దిస్ ఇస్ ద మెడికల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వచ్చేసి మనకు అకౌంట్స్ రిలేటెడ్ ఉంటుంది, లోన్స్ రిలేటెడ్గా ఇంప్లిమెంటేషన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్లో వచ్చేసి టూ వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి హెవీ వెహికల్ ఇన్సూరెన్స్ అలా తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మెడికల్ సర్వీసెస్. సో ఐ థింక్ ఇక్కడ వచ్చేసి ఫార్మసీ రిలేటెడ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్లో ఏవైనా మనం అపాయింట్మెంట్స్ తీసుకోవాలన్నా కానీ కూడా మనకు ఆ విధంగా మనం అప్లికేషన్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఇది ఆర్గనైజేషన్, దిస్ వన్ ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనకి ఒక మెయిన్ ఫ్రేమ్వర్క్ ఉంటుంది. సో ఐ థింక్ ఆ మెయిన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనకి ఇది పిఆర్పిసి రికమెండెడ్ మెయిన్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది. సో మెయిన్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఇక్కడ దిస్ ఇస్ ద ఏబిసి ఏబిసి మెయిన్ ఫ్రేమ్వర్క్. అంటే ఈ ఏబిసి మెయిన్ ఫ్రేమ్వర్క్ కింద బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సో నెంబర్ ఆఫ్ ఇక్కడ అసైన్ అయి ఉంటాయి. సో ఈ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా మనం అకౌంట్స్ రిలేటెడ్గా ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా, లోన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సో మనకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా తీసుకుంటే సో వెహికల్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్లో టూ వీలర్ ఆర్ హెవీ వెహికల్ ఇన్సూరెన్స్. సో అలా మనం ఏదైనా అసైన్ చేయవచ్చు, డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెడికల్ రిలేటెడ్గా సో మెడికల్ రిలేటెడ్గా తీసుకుంటే ఫార్మసీ రిలేటెడ్గా ఉంటుంది అండ్ అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్. సో అలా ఏదైనా కానీ మనం అప్లికేషన్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా వచ్చేసి మనకి బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది కాంపోనెంట్స్ కామన్ అక్రాస్ అండ్ లోన్స్ పోర్టల్ నీడ్ టు బి క్రియేటెడ్. సో మనకు కామన్ అక్రాస్ వచ్చేసి ఏముంటుందంటే లోన్స్ పోర్టల్ ఏదైనా క్రియేట్ చేయాల్సి ఉన్నప్పుడు మనం ఈ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్రేమ్వర్క్ కాంపోనెంట్స్ కామన్ అక్రాస్ ఆల్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. ఇది మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కిందకి తీసుకుంటే సో కిందికి వస్తే నెక్స్ట్ వాటి కింద ఏబిసి రిలేటెడ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నీ కూడా మనకు వన్ టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ తీసుకుంటే ఈ ఫ్రేమ్వర్క్ కింద 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్సూరెన్స్ కింద 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. మెడికల్ సర్వీసెస్ ఫ్రేమ్వర్క్ కింద కూడా 2 ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయి. సో మనకు ఫస్ట్ ఆర్గనైజేషన్ అసైన్ చేస్తుంది. ఆర్గనైజేషన్ తర్వాత మన మెయిన్ ఫ్రేమ్వర్క్ ఒకటి ఉంటుంది. సో మెయిన్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్గా వచ్చేసి మనకు ఏవేవి సబ్ ఫ్రేమ్వర్క్స్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏవేవి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ రిలేటెడ్ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఇన్సూరెన్స్, సో మెడికల్. సో ఇలాగా మనకు అసైన్ చేయబడి ఉంటాయి. సో ఈ బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో కూడా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ సో లోన్స్ రిలేటెడ్ అండ్ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ సో అలా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ రిలేటెడ్ కింద తీసుకుంటే వెహికల్ ఇన్సూరెన్స్ లో అంటే మనం వెహికల్స్ ఏమైనా ఇన్సూరెన్స్ చేయాలనుకున్నప్పుడు 2 వీలర్ హెవీ వెహికల్ ఇన్సూరెన్స్ ఆర్ 4 వీలర్ అన్నట్టుగా సపరేట్ అయిపోతుంది. ఇక్కడ మెడికల్ సర్వీస్ ఫ్రేమ్వర్క్ లో కూడా సేమ్ అలాగే ఫార్మసీ రిలేటెడ్గా ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా అండ్ అపాయింట్మెంట్ రిలేటెడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలన్నా కూడా మనకి ఈ విధంగా అసైన్ అయి ఉంటుంది. PRPC రికమెండ్ చేసేది ఒకటి, ఓన్లీ టు హ్యావ్ అట్లీస్ట్ one framework. It's a mandatory. The organization can have multiple frameworks or may not have single framework also. This is the framework and implementation application related. Just brief. So PRPC అన్నది అట్లీస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మ్యాండేటరీగా రికమెండ్ చేసింది. ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్కి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు బ్యాంకింగ్ తీసుకున్నాం, ఇక్కడ టూ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి చూద్దాం. సో ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి, ఇంకొకటి. సో ఇక్కడ అగైన్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగా ఒక ఫ్రేమ్వర్క్కి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మనం క్రియేట్ చేసుకోవచ్చు, డెవలప్ చేయవచ్చు. ఇంకా పిఆర్పిసి అన్నది మనకు ఓన్లీ అట్లీస్ట్ వి హ్యావ్ వన్ ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఏదైనా అప్లికేషన్ రిలేటెడ్గా మనం నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అప్లికేషన్స్ కలిగి ఉండవచ్చు. సో దిస్ ఈస్ ద వర్క్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్. So once again I will tell brief the framework and implementation. PRPC అన్నది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్స్ లో నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ కలిగి ఉంటుంది. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అనేది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ కంటైన్స్ కామన్ రూల్స్ దట్స్ ఆర్ యూజ్డ్ టు బై ఆల్ పార్ట్స్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్. Implementation, and implementation class is class that belongs to rule set, that is one of your application rule sets. Each organization will having multiple implementation applications. So next వచ్చేసి మనకి కామన్ ఫంక్షనాలిటీస్ కలిగినటువంటి ఏవైనా అప్లికేషన్స్ ఫ్రేమ్వర్క్ కలిగి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పిఆర్పిసి అనేది బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళు రికమెండ్ చేస్తున్నటువంటి అట్లీస్ట్ ఒక ఫ్రేమ్వర్క్ కలిగి ఉండాలి. పిఆర్పిసి మనకు రికమెండ్ చేస్తున్నటువంటి దిస్ ఇస్ ద one instruction. Before creating an component, need to identify the scope. Based on scope, design should be happened. సో మనం ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సో ఐడెంటిఫై చేయడానికి ఒక స్కోప్ అనేది కావాలి. సో డిజైన్ చేస్తున్నప్పుడు బేస్డ్ ఆన్ డిజైన్ కాంప్లెక్స్ స్కోప్ ఆఫ్ ఆపరేటర్ విల్ బి డిసైడెడ్. మనం ఏవైనా కానీ ఒక అప్లికేషన్ డిజైన్ చేస్తున్నప్పుడు సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వే, దిస్ ఇస్ ద నాట్ పర్ఫెక్ట్ వే, సో అన్నట్టుగా మనం డిజైన్ చేసినటువంటి అప్లికేషన్ యొక్క కాంప్లెక్స్ స్కోర్ బేస్ అయి ఉంటుంది. ఈ కాంప్లెక్స్ స్కోర్ అనేది ఏ ఆపరేటర్ అయితే మనం డిజైన్ చేశాడో ఆ ఆపరేటర్కి అసైన్ చేస్తాడు. అతను డిజైన్ చేసినటువంటి
అప్లికేషన్ బేస్ చేసుకొని కాంప్లియన్స్ స్కోర్ కూడా జనరేట్ అవుతుంది. సో యాక్చువల్గా బేసిక్గా కాంప్లియన్స్ స్కోర్ అనేది 80 to 90%. ఇట్స్ గుడ్. ఈ 80 to 90% కంపల్సరీ ఉన్నారు. యూజువల్లీ కాంప్లియన్స్ స్కోర్ షుడ్ బి 80 to 90%. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీ అన్నది organization section will be designed. One organization can have multiple frameworks or may not have single framework also. So ఇందాక చెప్పినట్టుగా ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. సో ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ ఉండవచ్చు. సో అలా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ జస్ట్ ఫర్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో హౌ టు క్రియేట్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్.